స్వర్గలోకం ఇంద్రుడి పెళ్లికి బ్రహ్మ ఒక పాత్ర బహుమతి ఇచ్చాడు. కానీ 2 షరతులు పెట్టాడు. 1, దాన్ని ఎవరు తాకకూడదు. 2, ఆ బహుమతి విషయం 3వ వ్యక్తికి తెలియకూడదు. 16 రోజుల పెళ్లి వేడుకల తర్వాత అతిథులందరూ వెళ్ళిపోయారు. ఇంద్రుడు ఆ పాత్రను సచీదేవికి కూడా తెలియకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఉదయం ఇంద్రుడు సచీదేవి కోసం పూలు కోస్తున్నాడు. సరిగ్గా అప్పుడే స్వర్గానికి విశ్వశిష్ట అనే ఒక ముని వచ్చాడు. స్వర్గలోకపు మర్యాదల ప్రకారం ఎవ్వరు వచ్చినా వారిని కొత్త పాత్రలతోనే సేవించాలి. పాతవి అతిథి సత్కారానికి పనికిరావు. కానీ పెళ్లికి వచ్చిన వాళ్ళకి అన్నీ పంచిపెట్టడంతో ఖజానా ఖాళీ అయింది. అందువల్ల సచీదేవి అంతటా వెతికి ఆఖరికి ఇంద్రుడు ఏకాంత మందిరంలోకి వెళ్ళింది. సరిగ్గా అప్పుడే గాలిలో ఒక సాలిడ్ పురుగు కనపడడంతో తల పైకెత్తింది. ఇంద్రుడు దాచుకున్న ఆ పాత్రని సచీదేవి కనిపెట్టేసింది. దానితో మునికి నమస్కరించి పంచామృతం పెడుతున్న సమయంలోనే ఇంద్రుడు లోపలికి వచ్చాడు. మునిని తిట్టాడు, సచీదేవిని. ఇంద్రుడి కోపానికి కారణం తెలియని ముని అది సహించలేకపోయాడు. ఒక పాత్ర కోసం భార్య మీద చేయి చేసుకున్నందుకు స్వర్గపు సంబంధాలు జ్ఞాపకాలు ఏవీ లేకుండా భూలోకంలో తక్షణమే ఎంగిలి పాత్రగా పుట్టమని శపించాడు. ఇంద్రుడు భూమి మీద ఒక కాఫీ కప్లా పుట్టాడు. ఇప్పుడు ఆ కాఫీ షాప్లోకి వెళ్తున్నాడు. యో, ఆ కెమెరా కొంచెం దగ్గరికి తీసుకురావయ్యా. మిడ్ షాట్ ఎవడికి కావాలి? క్లోజప్ పెట్టు. ఎవడయ్యా సినిమాటోగ్రాఫర్? నేనేం ఐటమ్ సాంగ్ లో హీరోయిన్. కొంచెం వెనక్కి వెళ్ళు. కొంచెం. ఇప్పుడు సరిపోయి. నా పేరు చెప్పే ముందు మీకు నా ప్రపంచాన్ని పరిచయం చేయాలి. ఇతను ఈ కాఫీ షాప్ ఓనర్. మనసు బాలేనప్పుడు, ఎవరినైనా మిస్ అవుతున్నప్పుడు మనకి నచ్చిన ఇష్టమైన పని చేస్తే మనసుకి ఊరటగా ఉంటుంది. సెలవు రోజుల్లోనో ఇలా కాఫీ షాప్లో ఎవరు లేనప్పుడో, లేక వాడి మనసులో బాధ ఉన్నప్పుడు వీడి పని చేస్తాడు. ఇంతకీ ఆ బాధ ఏంటి? ఫస్ట్ లవ్. సక్సెస్ అయితే ఎంత బాగుంటుందో, ఫెయిల్ అయితే అంతే బాధగా ఉంటుంది. మనోడి విషయంలో రెండోదే మిగిలింది, బ్రేకప్. దాని తర్వాత ఒక గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. అలా వేసిన తలుపు 2 నెలల వరకు తీయలేదు. ఏడ్చి 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 ఆ కళ్ళు ఎర్రగా అయ్యాయి. బయటపడిపోతాయేమో అన్నంత లావయ్యాయి. అప్పటి నుండి ఆ కళ్ళని వేరే వాళ్ళు చూడడం కానీ వాడు చూసుకోవడం కానీ జరగలేదు. ఆ అందమైన కళ్ళని అద్దాలు ఎప్పుడు కప్పేసే ఉంచుతాయి. వాడు తింటున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, ఆఖరికి నిద్రపోతున్నప్పుడు కూడా అవి తీయడు. మనిషి ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాడు అంటే దాని వెనుక చాలా బలం లేదా బాధ ఉండుండాలి. బాధతో దేవదాసు మందికే బానిసయ్యాడు. వీడి అద్దాలకి బానిసవడంలో ఆశ్చర్యం లేదు. ఇకపోతే మా కాఫీ షాప్ పచీనో, జాక్సన్, డెప్, మాండ్రో అండ్ మన సావిత్రి గారు. ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ మధ్యలో అందరికంటే ఎత్తులో సావిత్రి పోర్ట్రేట్ ఎందుకు పెట్టారో అనుకోవచ్చు. ప్రపంచంలో ఎవడు దాహం వేసినప్పుడు బీరు గురించో షాంపెయిన్ గురించో ఆలోచించడు, నీళ్లే తాగాలనుకుంటాడు. మనకి దగ్గరగా ఉన్నదాన్ని గుర్తుపెట్టుకోవడం మన ధర్మం. పేర్లు కూడా సరిగ్గా పలకలేని ఫారిన్ యాక్టర్ల గురించి మొత్తం తెలుసుకుంటున్నాం. కానీ మనకెంతో సేవ చేసిన ఒక చిత్తూరు నాగయ్య, కన్నాంబ, సావిత్రి లాంటి వాళ్ల గురించి పేరు తప్ప ఇంకేమీ తెలియని దుస్థితిలో ఉంటున్నాం. తను ప్రేక్షకులకి తిరుగులేని నటి అయితే అభిమానులకి గర్భగుడి లేని దేవత. అలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్లు ఎప్పుడూ ఎత్తులోనే ఉండాలి. మన తలలు వాళ్ళని ఎప్పుడూ ఎత్తే చూడాలి. ఇకపోతే నా పర్సనల్ లైఫ్. మీరందరూ తాగేసి వెళ్లిన తర్వాత మాకు వేడి నీళ్లతో స్నానం చేయిస్తారు. శుభ్రంగా తుడిచి వరుసగా కూర్చోపెడతారు. అప్పుడు మేమందరం ఎవరి టేబుల్ మీద ఏ కథ జరిగిందో మాట్లాడుకుంటాం. మీలాగే మాలో కూడా పుట్టిగా, పొడుగ్గా, సన్నగా, లావుగా, నల్లగా, తెల్లగా రకరకాలుగా ఉంటారు. కాని మేము మీలా రిలీజన్ అంటూ, రేసిజం అంటూ కొట్టుకోము, చుట్టు పీక్కోము. అందరం కలిసిమెలిసి ఉంటాం. నాకు 3 విషయాలంటే చాలా ఇష్టం. 1, ఎర్రటి లేత పెదాలు. 2, పొగలు కక్కే వేడి వేడి కాఫీతో నిండడం. 3, టేబుల్ మధ్యలోనే నిలబడటం. మాకు ఇన్సూరెన్స్ పాలసీలు ఉండవు కాబట్టి మమ్మల్ని కార్నర్స్ లో పెట్టి దయచేసి మా లైఫ్తో ఆడుకోకండి. అలాగే 3 విషయాలంటే చిరాకు. 1, నన్ను గోర్లతో కొట్టడం. 2, స్మోకింగ్ చేస్తున్న పెదాలు నన్ను తాకడం. 3, నాతో బాస్కెట్బాల్ ఆడడం.
కాఫీ తాగేసి మూతి తుడుచుకున్న టిష్యూ పేపర్ని నాలో ఎందుకు పడేయడం? నేను డస్ట్బిన్ని కాదు, కాఫీ కప్ని. నాకో ఇమేజ్ ఉంది. మీరు అలా పడేసిన ప్రతిసారి మా వాళ్ళ నవ్వులకి నేనెంత బలవుతానో యూ హ్యావ్ నో ఐడియా. కాఫీ షాప్లో కస్టమర్లు చాలా విషయాలు మాట్లాడుకుంటారు. బిజినెస్, క్రైమ్, ఫినాన్స్, స్పోర్ట్స్, లవ్, మూవీస్, సెక్స్. అదేంటది ఫ్రేమ్లు అలా కట్టాయి? బూతులున్నాయని ఎడిటర్ కట్ చేసి పడేశాడు. మధ్యలో నువ్వెవరు? నీతో పాటు ప్యారల్ నారేటర్ని. డైరెక్టర్ నాకు కూడా ఒక పాత్ర ఇచ్చాడు. నాకు డౌట్ వచ్చినా, కోపం వచ్చినా పాత్రల తల్లోకి దూరి మాట్లాడే పాత్ర. ఈ స్పెక్ సింబల్ అయిన ఐడెంటిటీ. నాకు స్క్రీన్ ప్లేతో సంబంధం ఉండదు. ఎక్కడైనా ఎప్పుడైనా రావచ్చు. సర్లే. అయినా ఎడిటర్ కట్ చేయడం ఏంటి? కావాలంటే బీప్ బీప్ పెట్టుకోమను. సినిమాలు టీవీలో చూడట్లేదే మధ్య. మాటల కంటే బీప్లే ఎక్కువ ఉంటున్నాయి. పైగా అది పబ్లిసిటీకి పనికొస్తుంది. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. ఎక్కువ మాట్లాడితే క్యారెక్టర్ కట్ చేస్తారు. సారీ. ఇలా మీరు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నా నాకు మాత్రం అందులో రెండే ఇష్టం. ఒకటి సినిమా, రెండు ప్రేమ. 2011 వీక్లోనే పరమ బోరింగ్ డే మండే ఒక కస్టమర్ వచ్చాడు. కూడా ఒక ల్యాప్టాప్ తెచ్చాడు. నా అదృష్టం కొద్దీ ఆ టేబుల్ మీదకి నేనే వెళ్ళాను. ఆ రోజు నా జీవితాన్నే మార్చేసిన రోజు. ఆ ల్యాప్టాప్లో ఒక సినిమా చూశాను. ఆ సినిమాలో హీరో పేరు శివాజీ. అతని స్టైల్, அத்தனை டைலாக் டெலிவரி. கண்ணா பண்ணீங்க தான் கூட்டமா வரும். సింగలా தான் வரும். ఇప్పటి వరకు నాకు సినిమాలంటే ఇష్టం అనుకున్నాను. కాదు, పిచ్చి అని ఆ రోజే తెలుసుకున్నాను. ఆ పిచ్చితోనే ఏ టేబుల్ మీదన్నా ఆయన గురించి ఎవరైనా మాట్లాడుకున్నారా అని రోజు మా వాళ్ళని అడిగేవాణ్ణి. ఒకప్పుడు బస్లో టికెట్ చింపిచ్చే తను ఈరోజు తన సినిమా మొదటి రోజు టికెట్ల కోసం కోట్లాది మంది కొట్టుకునే స్థాయికి ఎదిగాడంట. అతనే నేను చూసిన శివాజీ అంట. అసలు పేరు రజనీకాంత్ అంట. నాకున్న ఈ చిన్ని ప్రపంచంలో నేను విన్న పెద్ద పేరు అది. అందుకే ఆ పేరే పెట్టుకున్న మైసెల్ఫ్ రజనీకాంత్. సినిమా ఒక పిచ్చి గురించి చెప్పేశాను. రెండోది ప్రేమ. ఐ డిగ్ లవ్ స్టోరీస్. సినిమాలంటే సరే, మాట్లాడుకునేది వింటేనో చూస్తేనో అర్థమవుతుంది. కానీ ప్రేమ గురించి ఏం తెలుసు నీకు? నేను పుస్తకాలు రాయడం మొదలెడితే ప్రింటింగ్ ప్రెస్లు మూసుకోవాలి. ఒకటా రెండా కొన్ని వేల జంటల్ని చూశాను ఇక్కడ టేబుల్స్ మీద నిలబడి. ప్రేమంటే సినిమాలు, నావెల్స్ సెలబ్రేట్ చేసినట్టు అమ్మాయికి అబ్బాయికి మధ్యనే ఉండేది మాత్రమే కాదు. స్వార్థంతో సంబంధం లేని నిజమైన ఇష్టాన్నే ప్రేమ అంటారు. ఈ రోజుకి మదర్ తెరీసా ఫోటోకి దండం పెడుతున్నామన్నా, తాజ్మహల్ ఎదురుగా ఫోటోలు దిగుతున్నామన్నా ఆ ప్రేమే కారణం. అబ్బో, నీకు చాలా తెలుసే. అలా అయితే ఒక కథ చెప్పొచ్చుగా మరి. కథ కనపడవు కాబట్టి ఊరుకుంటున్నాను. లేకుంటే సాసరిచ్చి కొట్టేవాణ్ణి. నేనేమైనా వాల్మీకినా వ్యాసుడినా? పుస్తకాలు, ప్రింటింగ్ ప్రెస్లు, వేల జంటలో ఉన్నావు. ఒక కథ అయినా ఉంటుంది కదా. చెప్పడానికి ఒకటి ఉంది. అది కథో, కథనమో, సంభాషణో, నాటకమో నాకు తెలియదు. నేను నా సర్వీస్లో చూసిన ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్. చెప్పడానికి నాకైతే బాగుంటుంది, మరి వినడానికి నీకెలా ఉంటుందో నాకు తెలియదు. ఓ పని చేయి, ఆ సంభాషణకి నీ అనుభవం జోడించి చెప్పు. సరే. 2011 అక్టోబర్ 26 బుధవారం. చల్లటి గాలి. 12:30 ఒక అమ్మాయి వచ్చింది. పెద్ద పెద్ద కళ్ళు, లేత పెదాలు, పక్కనే అందమైన పుట్టుమచ్చ, వయ్యారంగా ఊగుతున్న చెవిపోగు, నల్ల డ్రెస్, దానికున్న బంగారు జరి అంచు, ఎర్రటి ట్రాన్స్పరెంట్ చున్ని, నల్లటి బార్డర్తో గాలికి మెల్లిగా ఊగుతుంది. అమ్మాయి పర్లేదు, కొన్ని యాంగిల్లో అందంగానే ఉంది. ఆ అమ్మాయి కాఫీ చెప్తే నాకేమన్నా ఆ టేబుల్ మీదకి వెళ్ళే ఛాన్స్ వస్తుందనుకుంటే ఆమె One moon pie with white chocolate grading. చెప్పింది. సరిగ్గా ఆ అమ్మాయి వచ్చిన 8:30 ఒక అబ్బాయి వచ్చాడు. స్కై బ్లూ కలర్ షర్ట్, నీట్లీ ఐరన్ కాలర్, పాలిష్డ్ షూ, complementing black bottoms, 2 full cuff sleeves, finely grown facial hair, revealing his etiquette status. Gentleman,
ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతున్నాడు, రివీలింగ్ స్టేట్ ఆఫ్ మైండ్. హ్యాపీనెస్. పెళ్లి సెటిల్ అయి ఉండొచ్చు, లేదా ఏదైనా లాటరీ తగులు ఉండొచ్చు. వాడి టేబుల్ కౌంటర్కి ఈశాన్యం, ఆ అమ్మాయికి తూర్పు. వాడు కూర్చున్న వాస్తే పర్ఫెక్ట్ గా ఉంది. వాడు 1 black coffee, espresso triple shot. చెప్పాడు. దానితో నేను వాడి చేతిలోకి ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత 30 నిమిషాలు DVD ప్లేయర్ని పాజ్లో పెట్టినట్టు ఒకే సీన్. ఆ అమ్మాయి ఏదో రాసుకుంటుంది, వీడు అమ్మాయిని చూస్తున్నాడు. వీళ్ళిద్దరిని మా చెఫ్ చూస్తున్నాడు. ఇదంతా టేబుల్ మీద నిలబడి నేను చూస్తున్నాను. రజనీ గారు, తర్వాత ఏం జరిగిందో చెప్పండి సార్, కథ ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి ఇందాక ఎక్కువ మాట్లాడితే క్యారెక్టర్ కట్ చేస్తారన్నావు. క్షమించండి సార్, మీ గురించి తెలియక బుద్ధి తక్కువే అన్నా. అదే అలా రద్దరికి అనుకున్నట్టే వీణ్ణి మన్మధుడు అటాక్ చేశాడు. ఈ సంభాషణకి నా అనుభవాన్ని జోడించమన్నావు కాబట్టి ప్రేమ గురించి నాకు తెలిసిన